అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానామేకదంతముపాస్మయే వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం బుధం శ్రీనివాసం సుధర్మాత్వభాసం సుధాతుల్యవాక్సంగతం పాండురంగం సుధీనాదమునియాహ్వయం దేశికార్యం గురుశ్రీత్రయం నిత్యమేతన్నమామి నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ స్వస్త్యస్తు సదాం సన్మంగళాని సంతు వక్తుశ్చ శ్రోతॄణాం నిత్యమేకైక శ్లోక శ్రవణ పఠన మాత్రేన కలికల్మషాపనోదయ పటుతరే వేద కనక కథా ప్రస్తూయతే వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ వేదసారం అనే కార్యక్రమానికి స్వాగతం తెలియజేస్తూ వేదములు, వేదార్థములు, వేద భాగములు, వైదిక కార్యక్రమములు, వేదాలకు సంబంధించినటువంటి అంశముల గురించి ఈ వేదసారం అనేటువంటి ప్రోగ్రాం ద్వారా సమస్త భక్తజనులకు తెలియజేయడానికి ఏర్పాటు చేసిన ఈ విషయాలను విపులీకృతంగా మీ అందరికీ తెలియజేయడం జరుగుతోంది. అందులో భాగంగా గత ధారావాహికలో గణపతి పూజ, పుణ్యాహవాచనం, వైదిక కార్యక్రమాలలో భాగంగా ప్రారంభం ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయాన్ని, ఆ ప్రారంభానికి గణనాథ పూజ, వైదిక పుణ్యాహవాచనం గురించి మనం తెలుసుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు పరిషత్ ప్రాయశ్చిత్తం, మామూలుగా ఒక కార్యము చేస్తే దానికి ప్రాయశ్చిత్తము చేయాల్సినటువంటి ఆవశ్యకత ప్రతి కార్యానికి కూడా ఉంటుంది. అందులో వివాహమైన, ఉపనయనమైన, ప్రతిష్ఠాది మహత్కార్యక్రమములైన ఏవైనా సరే ఇందులో ఈ ప్రాయశ్చిత్త సంకల్పములు చేయాలి. అది ఏ విధంగా చేయాలి అంటే కాంస్యపాత్రే తండుల తాంబూల హిరణ్యాధికం గృహీత్వా, ఒక కంచు పల్లెములో తండులములు అనగా బియ్యం, తాంబూలము, ఈ తాంబూల లక్షణము ఒకటి ఉన్నది. ఏకపూగం భవేద్రోగం ద్విపూగం రోగకారకం త్రిపూగంతు భవేత్ పుణ్యం అధికస్యాధికం ఫలం అని మనకు ధర్మశాస్త్ర గ్రంథాలు తెలుపుతున్నాయి. ఒకే ఒక్క వక్కతో మనం గనక తాంబూలము పెడితే ఏకపూగం భవేద్రోగం ద్విపూగం దరిద్రంచ త్రిపూగంతు పుణ్యము, అంటే ఒక వక్క 2 వక్కల వరకు కూడా తాంబూలం పెట్టకూడదు, 3 వక్కల చేత తాంబూలం పెట్టాలి అని మనకు ధర్మశాస్త్ర గ్రంథాలు సూచిస్తూ ఉన్నాయి. ఆ విధముగా తాంబాలములో తండులములు, దానిపైన తాంబూలము పెట్టి అక్కడ సంకల్పం చేయాలి. ఏ విధంగా అశేషేహే పరిషత్ మదీయాం విజ్ఞాపనాం అవధార్య, పరిషత్లో ఉండేటువంటి, అంటే పరిషత్తు అంటే వ్యక్తుల యొక్క సమూహము అని అర్థం. అశేషేహే పరిషత్ మదీయాం, నేను చెబుతున్నాను, విజ్ఞాపనాం అవధార్య మమ జన్మలగ్న ప్రభృతి ఏతత్ క్షణ పర్యంతం, నేను పుట్టినప్పటి నుండి ఈ ముహూర్తం వరకు, లేదా ఉపనయన లగ్న ప్రభృతి ఏతత్ సమావర్తన శుభలగ్న పర్యంతం. సమావర్తనము అంటే స్నాతకం, పంచదశ కర్మలలో స్నాతకం ఒక భాగం. ఉపనయనము నుండి స్నాతకం వరకు చేసినటువంటి విషయముల గురించి ప్రాయశ్చిత్తం, లేదా యజ్ఞయాగాది క్రతువులకు వేదోక్తమైన విధివత్ కార్యక్రమముల గురించి చేసేటువంటి విషయంలో ఈ విధంగా చెప్పాలి. మదీయాం విజ్ఞాపనామవధార్య మమ జన్మలగ్న ప్రభృతి ఏతత్ క్షణ పర్యంతం, అంటే ఈ క్షణము వరకు కూడా, మధ్యే వర్తిని కాలే, మధ్యలో జరిగినటువంటి సందర్భాలలో, ఈ కాలములో సంభావితానాం పాపానాం నిరహరణార్థం, సంభవించినటువంటి పాపములను పోగొట్టుకోవడానికి కొరకుకై ఈ విధమైనటువంటి ప్రాయశ్చిత్తాన్ని నేను ఆచరిస్తున్నాను అని చెప్పాలి. మధ్యే వర్తిని కాలే
సంభావితానాం పాపానాం, వాక్ అంటే నోటి ద్వారా, పాణి అంటే చేతుల ద్వారా, పాద కాళ్ళ ద్వారా, ఉపస్థానానాం కర్మేంద్రియానాం, త్వక్ చక్షుశ్రోత్ర జిహ్వాఘ్రాణానాం, పంచానాం జ్ఞానేంద్రియానాం, 5 రకములైనటువంటి జ్ఞానేంద్రియముల ద్వారా కానీ, కర్మేంద్రియముల ద్వారా కానీ, అజ్ఞానతో జ్ఞానతశ్చ జ్ఞానము వలనో అజ్ఞానముల వలనో ఇతరుల యొక్క ప్రేరణ వలనో నేను ఒకవేళ గనక ఈ యొక్క పాపములు చేసినట్టయితే, అజ్ఞానత సకృత్కృతానాం మయా కృతానాం సమస్త పాప ప్రాయశ్చిత్తార్థం లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం. అక్కడ లక్ష్మీనారాయణులను ఉద్దేశించి సౌవర్ణీం శాస్త్రీయాం మయా సమర్పితాం, నేను అప్పచెప్పుతున్నాను, శాస్త్రీయబద్ధమైనటువంటి కార్యక్రమాన్ని నేను ఆచరిస్తాను. ఇమాం దక్షిణాం, ఇందులో దక్షిణలు ఉంచినాను. పరిషత్ దక్షిణాం ఇవ స్వీకృత్య, మీరు ఈ పరిషత్ ప్రాయశ్చిత్తానికి సంబంధించినటువంటి దక్షిణను మీరు స్వీకరించి నాకు ప్రాయశ్చిత్తాన్ని నిశ్చిత్య, ప్రాయశ్చిత్తాన్ని చేసి ఈ కార్యక్రమానికి మాకు అనుజ్ఞ ఇవ్వండి అని పరిషత్తులో ఉండేటువంటి వ్యక్తులనందరినీ కూడా మనము కోరుతాం. దానికి గాను వాళ్ళు, ఏ యజమానః, ఓ యజమాని, జన్మాభ్యాసాది జన్మ ప్రభృతి, నీవు జన్మించినప్పటి నుండి ఆ ప్రభృతి ఈ క్షణం వరకు కూడా నీవు చేసినటువంటి పాపములు భవాన్ ముక్తో భూయాత్ విముక్తో భూయాత్, నువ్వు తెలిసి చేసినా తెలియక చేసిన ఈ కార్యము కొరకుకై, నీవు మంచి కార్యము చేయడాని కొరకుకై నీవు సంకల్పిస్తున్నావే, ఈ సంకల్పించిన దాని కొరకుకై నీకు 3 ప్రాయశ్చిత్తముల ద్వారా భవాన్ ముక్తో భూయాత్ విముక్తో భూయాత్ అంటూ సంకల్పాన్ని విడిచిపెడతాం. అక్కడ ఏమి చెయ్యాలి అంటే స్వర్ణ ధాన్య ఆజ్యము, స్వర్ణము ధాన్యము ఆజ్యము, ఇవి 3 కూడా ప్రాయశ్చిత్తముగా అక్కడ సమర్పణ చెయ్యాలి. మహావిష్ణు ప్రీతి కొరకు యజ్ఞయాగాది ప్రతిష్టాది మహాక్రతువులు ఆచరించినప్పుడు, వేదోక్తమైనటువంటి ధర్మమైనటువంటి ధర్మ మార్గమైనటువంటి కార్యక్రమాలు లోక కళ్యాణార్థం చేసేప్పుడు కూడా ఈ విధమైనటువంటి సంకల్పాలను ఆచరించాలి అని మనకు వైదిక గ్రంథాలు పేర్కొంటూ ఉన్నాయి. అందులో భాగంగా ఇప్పుడు ముందుగా లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం మయా కారయిష్యమాన, ఏ యజ్ఞము యాగము ఉపనయనము వివాహము క్రతువు చేస్తున్నామో దాని కొరకు సంకల్పం చెప్పి స్వర్ణకృచ్ఛ్ర ప్రత్యామ్నాయం, స్వర్ణకృచ్ఛ్రాన్ని ఆచరిష్యే, లేదా ప్రత్యామ్నాయంగా యద్రోచితంగా ఏదైనా దక్షిణను అక్కడ మహావిష్ణుం ప్రీతిం కామయమాన స్తుభ్యమహం సంప్రదదే నమమ అని విడిచిపెట్టాలి. అక్కడ చెప్పాలి శ్లోకం ఏమని అంటే, స్వర్ణం పవిత్రమమలం సర్వపాప ప్రణాశనం స్వర్ణం హి శంకరం యస్మాత్ అతశాంతిం ప్రయచ్చమే. స్వర్ణము అంటే సమ్యక్ వర్ణము, స్వర్ణం మంచి రంగు కలిగినది, ఎప్పుడూ చెడిపోనటువంటిది, దానిని సువర్ణము అని అంటున్నాం వాడుక భాషలో, దాన్నే స్వర్ణము అంటాం. స్వర్ణమయాన్ని తీసుకొని వచ్చి అక్కడ ఉన్నటువంటి వ్యక్తికి మహావిష్ణు భావముగా ఆయనకు సంకల్పం చేయాలి. అస్మై బ్రాహ్మణాయ మహావిష్ణు స్వరూపాయ, ఆ కూర్చున్నటువంటి వ్యక్తి గోత్రం ఏదైతే ఉంటుందో ఆ గోత్రానికి సంబంధించినటువంటి వాళ్లకు ఇందులో దానము చేసేటువంటి విధానం ఒకటి ఉంది. సగోత్రం విహిత శ్రాద్ధం, సగోత్రంలో ఉండేటువంటి వాడిని శ్రాద్ధానికి ఉంచవచ్చు. సగోత్రం యజ్ఞకర్మణి, సగోత్రముగా ఉండేటువంటి వాళ్లను యజ్ఞయాగాది క్రతువులకు నియమించుకోవచ్చు. దానం దద్యాత్ సగోత్రాయ, సగోత్రుడికి దానము ఇవ్వవచ్చు. కన్యాదానంతో వర్జయేద్, కన్యాదానం మాత్రం సగోత్ర కన్యాదానం పనికిరాదు అని మనకు వైదిక గ్రంథాలు చెప్తున్నాయి. అక్కడ ఆ వ్యక్తి యొక్క గోత్రనామాదులన్నింటినీ కూడా ఉచ్చరించి వాళ్లకు ఈ విధముగా దానమును, సువర్ణ దానమును ఇవ్వాలి. స్వర్ణం పవిత్రమమలం, ఈ సమ్యకు వర్ణం కలిగినటువంటిది పవిత్రమైనటువంటి వస్తువు. దేని కొరకు ఇస్తున్నాను? సర్వపాప ప్రణాశనం, పాపములను అన్నింటినీ కూడా తొలగించుకొరకుకై నేను నీకు సువర్ణ దానమును ఇస్తున్నాను. యస్మాత్ తస్మాత్ శుభం మేష్య అతశాంతిం ప్రయచ్చమే అంటూ ఆ యొక్క సువర్ణ దానాన్ని ఇవ్వాలి. దానం తీసుకున్న వాళ్ళు తత్ ప్రత్యామ్నాయముగా అయుత గాయత్రి సంఖ్య జపాన్ని
ఆచరించాలి అని మనకు ధర్మకాండ విషయాలన్నీ కూడా తెలియచేస్తూ ఉన్నాయి. ఈ విధముగా స్వర్ణదానాన్ని ఆచరించాలి. ఆచరించి స్వర్ణదానం ఇవ్వగానే వాళ్ళు వెంటనే సంకల్పం చేసుకోవాలి, దాన ప్రతిగ్రహణ నివారణార్థం, పాప నివారణార్థం యథాశక్తి గాయత్రీ మహామంత్ర జపం కరిష్యే లేదా ఇష్టదేవతాక మంత్ర స్మరణం కరిష్యే అని సంకల్పం చేసి వాళ్ళు జపాన్ని ఆచరించాలి. ఆచరించినప్పుడే వీళ్ళు తీసుకున్నటువంటి దానఫలం, వాళ్ళు ఇచ్చిన దానఫలం ఉంటుంది. దానము ఇవ్వగానే తీసుకొని వెళితే తత్ప్రాయశ్చిత్తంగా కర్మను ఆచరించకపోతే ఆ దానఫలము రాదు, దానము ఇచ్చినటువంటి ఫలము కూడా ఉండదు అని మనకు ధర్మశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. ఆ తర్వాత ధాన్యం, ధన్యం కరోషి దాతారం ఇహలోకే పరత్ర చ యస్మాత్ తస్మాత్ శుభం మేష్య అతశాంతిం ప్రయచ్చమే. ధాన్యము అన్నేన క్షణికా తృప్తి, అన్నదానం మహాదానం విద్యాదానమతఃపరం అన్నేన క్షణికా తృప్తి యావజ్జీవంచ విద్యయా అని చెప్తున్నాం. అన్నదానాన్ని ఖచ్చితంగా ఆచరించాలి. మనము ఏ దానము ఇచ్చినా సరిపోదు అని అంటారు, కానీ అన్నదానము చేస్తే మాత్రం హమ్మయ్య కడుపు నిండినది అని చెబుతారు. కాబట్టి అన్నదానం విరివిగా చేయాలి. అన్నదానము కంటే మంచి దానము ఏదైనా ఉన్నదా అని మనము ప్రశ్న వేసుకుంటే విద్యాదానం అనేటువంటిది ఉంది. అన్నము పెడితే క్షణమే తృప్తి, కానీ విద్యాదానాన్ని కనుక చేస్తే యావజ్జీవంచ విద్యయ, దొరలు దోచుకోరు, దొంగలెత్తుకుపోరు, భ్రాతృ జనము వచ్చి పంచుకోరు. కాబట్టి ఈ విద్యను ఎవరు కూడా ఎత్తుకుని వెళ్ళరు. విద్యాదానము చేయించడం చాలా మంచి పని. ఈ విద్యాదానం కనుక మనము చేయిస్తే అనేకమైనటువంటి మన కుటుంబంలో ఉండే తరతరాలన్నీ కూడా సుఖిస్తాయి అని మనకు అనేకమైనటువంటి వేద ధర్మ శాస్త్ర గ్రంథములన్నీ కూడా తెలుపుతూ ఉన్నాయి. ఈ విధంగా ధన్యం కరోషి దాతారం ఇహలోకే పరత్రచ యస్మాత్ తస్మాత్ శుభం మేష్య అతశాంతిం ప్రయచ్చమే అని ఈ యొక్క ధాన్యదానాన్ని ఆచరించాలి. ఆచరించిన తర్వాత తీసుకున్నటువంటి వ్యక్తి మహావిష్ణు స్వరూపంగా ఆయనకు దానం ఇస్తారు. తీసుకున్నటువంటి వాడు ప్రతిగ్రహణ చేస్తాడు. ఇక్కడ మామూలుగా మనకు ఎలా ఉంటుంది అంటే దానము ఇస్తిని దానము తీసుకుంటిని అనేటువంటి సంకల్పాన్ని కూడా మనం చేయాలి. ప్రతిగృహాతు అని యజమాని చెప్పాలి, ప్రతిగృహామి అని తీసుకున్నటువంటి వ్యక్తి కూడా అక్కడ చెప్పాలి. ఆ తర్వాత స్వర్ణము ధాన్యము అయిపోయింది. తదుపరి దానము ఆజ్యదానం. ఆజ్యము అనగా అజము ద్వారా వచ్చినటువంటిది. అజము అంటే మేక, మేక ద్వారా వచ్చేటువంటి నెయ్యితో హోమము చేయాలి. ఆజ్యము వేడి, హోమము వేడి. ఈ హోమములో కనుక ఈ ఆజ్యము ద్వారా మనము యజ్ఞము చేసినట్టయితే ఈ ఆవిరి మేఘావృతము దగ్గరికి వెళ్ళి అక్కడ వర్షములు సంభవించడానికి మనకు తోడ్పడతాయి. అందుకే ఉష్ణం ఉష్ణేన శీతలమని ఆయుర్వేద వాక్యం. ఇక్కడ ఆజ్యనాన సంకల్పం ఏమని చెయ్యాలి అంటే కామధేనో సముద్భూతం సర్వక్రతుషు సంస్థితం దేవానామాజ్యమాహారం అతశాంతిం ప్రయచ్చమే. దేవతలకు ప్రత్యక్షంగా మీరేదైనా దానము ఇవ్వాలి అని అంటే అది ఎవరి ద్వారా ఇవ్వచ్చు అంటే యజ్ఞేశ్వరుని ద్వారా మాత్రమే ఇవ్వచ్చు. అలా ఎలా? కాండద్వయోపపాద్యాయ కర్మ బ్రహ్మస్వరూపిణే స్వర్గాపవర్గరూపాయ యజ్ఞేశాయ నమో నమః. కాండద్వయం శ్రౌతకాండ కర్మకాండ రెండింటినీ ఆచరించడానికి తోడ్పడేటువంటి వ్యక్తి ఒక్కరు మాత్రమే. ఆయననే యజ్ఞేశుడు, యజ్ఞనారాయణుడు, యజ్ఞ భగవానుడు, యజ్ఞ పరమాత్మ, హోమకుండంలో ఉండేటువంటి యజ్ఞ పురుషుడు అని అర్థం. ఆయనకు ఏ విధంగా ఇవ్వాలి? దేవతలకు ముఖ్యమైనటువంటి ఆహారం ఆజ్యం. ఆ ఆజ్యాన్ని ఆహారంగా ఇవ్వాలి. పితృదేవతలకు అపసవ్యముగా, దేవతలకు సవ్యముగా ఇవ్వాలి. ఇందులో దేవతలకు స్వాహా శబ్దముతో, స్వాహా అనేటువంటి నామముతో ఇవ్వాలి. పితృదేవతలకు స్వధా శబ్దముతో ఇవ్వాలి. ఈ విధముగా ఇచ్చినటువంటి ద్రవ్యాన్ని యజ్ఞ భగవానుడు
ఆ దేవతలకు ఏ దేవతకైతే మీరు యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి సంకల్పం చేసి అర్పిస్తారో ఆ దేవతకు ఆ ద్రవ్యాన్ని అప్పజెప్పి మనకు శాంతి చేకూరుస్తారు అని మనకు ధర్మ గ్రంథాలు చెబుతూ ఉన్నాయి. అందులో స్వాహ అనేటువంటి శబ్దం ఏ విధంగా పలకాలి అనే ప్రశ్న మనం వేసుకుంటే సకారేచ వకారేచ హకారేచ విసర్జయేత్ స్వాహాం తే జుహుయాత్ హోమం అశ్వమేధ ఫలం లభేత్ లేదా కోటి యజ్ఞ ఫలం లభేత్ అనైనా గ్రంథాంతరములో పేర్కొనబడ్డది. ఇందులో భాగంగా ఎలా చెప్పాలి స్వాహ అంటే వేదానికి స్వరితము, ఉదాత్తము, అనుదాత్తము, దీర్ఘస్వరితము అని 4 విధాల స్వరస్థానములు చెప్పబడ్డాయి. అందులో భాగంగా దీర్ఘస్వరితము అంటే స్వాహ అని అంటున్నాం. సకారేచ వకారేచ హకారేచ విసర్జయేత్. ఒక స్వాహా శబ్దం ఓంకారం రావాలి అంటే అకార ఉకార మకార ఇతి ఆ ఉ మా అనేటువంటి 3 అక్షరాలు కలిస్తే అది ఓంకారం అవుతుంది. ఓం అనే శబ్దం పలకడానికి మనకు తోడ్పడుతుంది. అదేవిధంగా స్వాహా శబ్దం కావాలి అంటే ఎలా అంటే మనకు సకారానికి వకారం, సకార అకార, అకార ద్విత్వ వకార, హకార ఆకారా స్వాహా అని చెప్తున్నాం మనం. అక్కడ ఈ స్వాహా శబ్దానికి దీర్ఘస్వరితంలో రెండో స్వాహ అని పేర్కొంటున్నప్పుడు శబ్దము పూర్తి అయిన తర్వాతనే ఆ ఆజ్యాహుతి అందులో వేయాలి. ఇక్కడ పిటకేన భవేద్వ్యాధి శూర్పేణ ధననాశనం పాణినా మృత్యుమాప్నోతి కర్మాసిద్ధిర్ముఖేనతు అని అంటున్నాం. యజ్ఞ భగవానుణ్ణి ఏ విధంగా అర్చించాలి మనము అంటే హోమగుండాన్ని ఏర్పాటు చేసుకొని అందులో తండ్రుల చూర్ణము అంటే బియ్యపు పిండితో మండలం వేసుకోవాలి. ముందుగా మండలం వేసుకొని అందులో 3 దేవతలను ఆవాహన చేయాలి. ఇంద్ర, మరుతు, సోమ అనేటువంటి దేవతలను ఆవాహన చేయాలి. ఆ తర్వాత అగ్ని ప్రతిష్టను చేయాలి. అగ్ని ప్రతిష్టలో ఫలానా దేవతను నేను హోమార్థమై చేస్తున్నాను, అస్మిన్ అగ్నావగ్నౌ యజ్ఞేశ్వరం ఆవాహయామి. ఈ అగ్నిలో ఆ ప్రధానమైనటువంటి దేవతను చెప్పి హోమములో ఆవాహన చేసి ఈ రకంగా స్వాహ స్వధ శబ్దములతో ఈ హోమాన్ని ఆచరించాలి. అలాంటి హోమాలు చేయడానికి మనకు కావలసినది ఆజ్యం. దేవానాం ఆజ్యమాహారం అతశాంతిం ప్రయచ్చమే అని ఈ విధముగా యజ్ఞేశ్వరుని తృప్తి కొరకుకై ఈ విధమైనటువంటి ఆజ్యదానము చేస్తున్నాను అని చెప్పి సంకల్పం చేసుకోవాలి. ఈ 3ంటికి సాంగతాసిద్ధ్యర్థంగా ఇంకొక దానమును ఆచరించాలి. దానిని హిరణ్యము అని అంటాం. హిరణ్య గర్భస్థం హేమ బీజం విభావసు అనంత పుణ్యఫలదం అతశాంతిం ప్రయచ్చమే. నేను ఈ కార్యాన్ని చేస్తున్నాను, ఈ కార్యం కొరకుకై నేను స్వర్ణము, ధాన్యము, ఆజ్యము ఈ 3ంటిని కృచ్ఛ్రాన్ని ఆచరించినాను. ఆచరించినటువంటి సాంగతముగా కేవలము ఇవి మాత్రమే ఇవ్వకూడదు కనుక నేను దీనికి ప్రత్యక్షంగా మళ్ళీ హిరణ్యదానమును కూడా ఇస్తున్నాను అని సంకల్పం చెప్పి మహావిష్ణుం ప్రీతిం కామయమానస్తుభ్యమహం సంప్రదదే నమమా అని విడిచిపెట్టాలి అని చెప్పినారు. అది చెప్పిన తర్వాత సభావందనం చేయాలి. ఆ సభ ఏ విధంగా ఉండాలి అంటే సభాకల్ప తరుం వందే వేద శాస్త్రోపజీవినం. వేదములు శాస్త్రములు అధ్యయనము చేసి ధర్మాధర్మ విచక్షణ కలిగినటువంటి వ్యక్తుల ద్వారా సభ అంతా కూడా నిండి ఉంటే ఆ సభాసదులకు నమస్కారాన్ని ఆచరించాలి. ఆ నమస్కారం ఏ విధంగా చేయాలి అంటే సప్రథ సభాం మే గోపాయ ఏ చ సభ్యా సభాసదః తానింద్రియావతః కురు సర్వమాయురుపాసతాం అహే బుద్ధ్నియమంత్రం మే గోపాయ యమృషయస్త్రై విదా విదుః రుచః సామానియజూగుంషి సాహి శ్రీరమృతా సదా అనే మంత్రాన్ని ఉచ్చరించి సభా నమస్కారాన్ని ఆచరించాలి. సభా నమస్కారం చేసినప్పుడు సాష్టాంగ నమస్కారాన్ని పురుషులు చేయాలి, పంచాంగ నమస్కారాన్ని స్త్రీలు చేయాలి. అది ఏ విధంగా అంటే
రక్తోత్ఫలా రక్తకళా ప్రభాభ్యాం ధ్వజోర్ధ్వరేకా కులిశాంకుశాభ్యాం అశేష బృందారక వందితాభ్యాం నమో భవానీ పద పంకజాభ్యాం ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే. 8 అంగములు శరీరంలో కలిగినటువంటి వాటితో ఆ సాష్టాంగ నమస్కారం చేయాలి. సహా అష్టాంగ నమస్కారం అని పేరు. అది ఏ విధంగా? ఉరసా తొడలు, శిరసా శిరస్సు, దృష్ట్యా కళ్ళు, మనసా మనస్సు, వచసా వాక్కు, తథా పద్భ్యాం పాదములు, కరాభ్యాం చేతులు, కర్ణాభ్యాం ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం చెవులు, ప్రణామోష్టాంగముచ్యతే అని ఈ విధముగా సభా నమస్కారాన్ని ఆచరిస్తే వాళ్ళు ఆశీర్వదిస్తారు. ఎలా? బ్రహ్మకరోతి ఆయుష్యం విష్ణుకుర్యాది సంపదాం శివకరోతి కళ్యాణం సర్వత్ర విజయీ భవేత్. బ్రహ్మ ద్వారా నీకు ఆయుష్ను, విష్ణువు ద్వారా నీకు సంపదను, శివుడి ద్వారా కళ్యాణాన్ని, శుభాన్ని నీకు కలుగుగాక అని అక్కడ కూర్చున్నటువంటి సభాసదులందరూ కూడా ప్రతివచనముగా చెబుతారు. అప్పుడు తాను లేచి నమస్కారము చేసి ఇప్పుడు చెప్పినటువంటి సప్రత సభామేమ గోపాయ అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరించిన తర్వాత అక్కడ ఉండేటువంటి మహాజనులందరూ కూడా ఈ విధంగా చెబుతూ ఉంటారు. ఏమని అని అంటే పర్యాప్త్యా అనంతరాయాయ సర్వస్తోమోతిరాత్ర ఉత్తమమహర్భవతి సర్వస్యాప్త్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. నీవు చేసేటువంటి సర్వము కార్యక్రమాలలో, నీవు చేసేటువంటి యజ్ఞయాగాది క్రతువులలో, పంచదశ కర్మములలో భగవంతుడు నీ యందు ఉండి నీకు జయము కలిగించుగాక అంటూ ఈ పరిషత్ ప్రాయశ్చిత్తాన్ని, సంకల్పాన్ని అంతా కూడా సభాసదుల మధ్య కూర్చొని చేయాలి అని చెప్పినారు. ఈ విధముగా సభా నమస్కారాన్ని ఆచరించిన తరువాత తిరిగి ఆచమనం చేయాలి. శ్రౌతాచమనం, స్మృత్యాచమనం, పురాణాచమనం అని 3 విధాలు. అందులో ముందటి ఎపిసోడ్లో మనము ఆచమనం చేసేటువంటి విధానం, లక్షణం మనం చెప్పినాం. అందులో స్మృత్యాచమనం స్మృతులు పేర్కొన్నటువంటిది. తర్వాత పురాణాచమనం, శ్రౌతాచమనం. ఇందులో ఏ విధంగా చేయాలి అంటే ఇష్టదేవతాకమైనటువంటి ఆచమనం ఒక విధం. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అని చెప్తాం. శంకరాయ స్వాహ, శాంతాయ స్వాహ, శంభవే స్వాహ అని ఒక విధం. ఇదిగాక ఆత్మతత్వం శోధయామి నమస్వాహ, విద్యాతత్వం శోధయామి నమస్వాహ, శివతత్వం శోధయామి నమస్వాహ అని ఒక విధం. ఇది కాక వేదోక్తమైనటువంటి ఆచమనం ఒక విధానం ఉన్నది. అది ఏ విధంగా ఉంటుంది అంటే త్రిరాచామేత్ త్విఃపరిమృజ్య సకృదుపస్పృశ్య యత్సవ్యం పాణిం పాదౌ ప్రోక్షతి శిరశ్చక్షుషీ నాసికే శ్రోత్రే హృదయమాలభ్య అథాప ఉపస్పృశేత్ యత్రిరాచమతి తేన రుచః ప్రీణాతి. త్రిరాచమనము మహావ్యాహృతుల యొక్క భూస్వాహ, భువస్వాహ, సువస్వాహ అనేటువంటి శబ్దాలను ఉచ్చరించి ఆచమనం చేసేటువంటి విధానాన్ని చెప్పి ఈ సభా నమస్కారాన్ని అంతా కూడా చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా చేయాలి అనేటువంటి విధానాన్ని ఇక్కడితో సమాప్తము చేస్తారు. ఆ తర్వాత నాంది విధానం అంతా కూడా తెలుసుకుందాం. ఈ రోజుతో ఈ కార్యక్రమం ఇక్కడితో సమాప్తం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.